జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క కరీంనగర్ జిల్లాలోని చొప్పండి మండలంలో స్వామివారు శ్రీ శివపంచాయత సహిత భక్తాంజనేయ స్వామివారి యొక్క 33వ మార్కెట్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి యొక్క 33వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము భక్తులు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరామనవమి కూడా, సీతారామ కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. కనుక ఈ రోజు కూడా 33వ వార్షికోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా నిర్వహించి భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కనుక ఆ సీతాదేవి సమేత శ్రీరామచంద్ర భగవానుల వారు, ఆంజనేయ స్వామి వారు ఎల్లవేళలా అందరికీ వెన్నంటి ఉండి ఆయు ఆరోగ్యాలను, ధన కనక వస్తు వాహనాభివృద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. చొప్పదండి విజయనగరములో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి 33వ వార్షికోత్సవాన్ని ఈరోజు కన్నుల పండుగగా జరుపుకోవటం జరుగుతున్నది. భక్తులు ప్రతిసారి కూడా విశేషంగా ఈ కార్యక్రమానికి పాల్గొనటమే కాకుండా అన్ని విధాల సహకారాలు కూడా అందిస్తారు. చాలా బాగా ఈ ఉత్సవం జరుగుతుంది. అన్నదానం కూడా చేస్తారు. మంచి మేనేజ్మెంట్ కమిటీ ఉన్నది దీనికి. ఆ కమిటీకి మా దామోదర్ గారు అధ్యక్షునిగా కొనసాగుతున్నంత కాలం ఇది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. దేవాలయాలు ఉన్నాయి, భక్తులు కూడా చాలా వరకు వస్తున్నారు. మన ఆధ్యాత్మిక చింతనను ఇదే ప్రకారంగా పెంపొందించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన సమాజం కూడా మంచి ఆలోచనలతోటి ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి భగవంతుని నామస్మరణ అనేది మనస్సుకు ప్రశాంతతనే కాకుండా చాలా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని, దాని కొరకు ప్రతి సంవత్సరం ఈ చొప్పదండి పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా వార్షికోత్సవాలు జరుగుతాయి. పక్కకే మార్కండేయ దేవాలయము, సాయిబాబా గుడి, అక్కడ శివాలయము, తర్వాత సమ్మక్క సారలమ్మ, దుర్గమ్మ దేవాలయము, ఈ మధ్యలో చాలా బ్రహ్మాండంగా నిర్మించుకున్నటువంటి సరస్వతి దేవాలయము కూడా ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. విశేషంగా భక్తులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని వారికి చేతనైన సహకారాలు అందజేస్తున్నారు. నేను ఈ గుడి అధ్యక్షుడిని. ఈ 33వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాము. శ్రీరామనవానికి శ్రీరామ కళ్యాణం కూడా చేస్తాం, సీతారామ కళ్యాణం చేస్తాం, వినాయక ఉత్సవం కూడా చేస్తాం, నవరాత్రులు.